పంజాబ్లో దీపావళి బంపర్ లాటరీ ఒక అదృష్టవంతుణ్ణి రాత్రికి రాత్రి 11 కోట్ల జాక్పాట్ విజేతగా మార్చింది. అయితే ఆ అదృష్టవంతుడు ఎవరో మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. పంజాబ్ ప్రభుత్వం ఫలితాలు ప్రకటించిన విజేత ఇంకా బయటకు రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బంపర్ టికెట్ను బరిండాలోని రతన్ లాటరీ కేంద్రంలో విక్రయించారు. తన వద్ద టికెట్లు కొనేవారిలో దాదాపు 40% మంది తమ వివరాలు వెల్లడించారని, వారు ఆన్లైన్లో ఫలితాలు చూసుకుంటారని ఈ సందర్భంగా నిర్వాహకుడు ఉమేష్ తెలిపారు. గత 35 ఏళ్లుగా లాటరీలు అమ్ముతున్న తన దుకాణం నుండే 40 మందికి పైగా కోటీశ్వరులు అయ్యారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. లాటరీ నిబంధనల ప్రకారం విజేత 25 రోజుల్లోగా తమ టికెట్తో వచ్చి నగదును క్లెయిమ్ చేసుకోవాలి. లేకపోతే ఆ మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది. గెలుచుకున్న 11 కోట్ల బహుమతిలో పన్నులు పోను విజేత చేతికి సుమారు 7.7 కోట్లు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు టికెట్ అమ్మినందుకు ఉమేష్కు కూడా ప్రభుత్వం నుంచి ప్రత్యేక కమిషన్ లభించనుంది. అందరి దృష్టి ఇప్పుడు ఆ అదృష్టవంతుడిపైనే ఉంది. గడువులోగా 11 కోట్ల విజేత బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.